దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆయన స్తుతించటానికి, ఆయనను ఆరాధించుట కొరకు దేవుని యొక్క వాక్యములో నుండి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఉన్న ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మనము చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 14వ వచనం నుండి మనం చదువుకుందాం. ఒక అద్భుతమైనటువంటి విషయము దేవుని యొక్క వాక్యములో, గ్రంథములో రాయబడ్డటువంటి అద్భుతమైన విషయాలు మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. నిజముగా దేవుని యందు ఎంతో ఆనందించటానికి, ప్రభువును స్తుతించుట కొరకు, మరి ఈ పునరుత్థాన జరిగిన తరువాత యేసుక్రీస్తు ప్రభువు 40 రోజులుగా ఆయన ఇక్కడే ఈ లోకములో ఆయన తన భక్తులకు ప్రత్యక్షమయ్యాడు అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. కాబట్టి మరి ఆ పునరుత్థానము రోజు మాత్రమే కాదు, పునరుత్థానము తరువాతను ఆయన వచ్చు వరకును ఆయన మరణ పునరుత్థానములను గూర్చి మనం నేర్చుకునే విషయాలు బైబిల్లో అనేకములుగా ఉన్నవి అన్న విషయాన్ని ప్రభువు పేరట మరి గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ దినమున ఆ పునరుత్థానము జరిగిన తర్వాత దినములో మనం ఉన్నాము గనుక ఆ యొక్క సంతోషములో, ఆనందములో, ఆ ఉత్సవాన్ని ఇంకా ప్రభు వచ్చే వరకు ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినంత గొప్పవి. దానికి సంబంధించిన వాక్యమే ఒక అద్భుతమైన అంశం మనం వినబోతున్నాం. చాలా జాగ్రత్తగా విందాం. ఆ గ్రహించినప్పుడు మాత్రమే ప్రభువును మనం స్తుతించగలం. వాక్యాన్ని విని చాలా గొప్ప విషయాలు నేర్చేసుకున్నానని వినుట కొరకు మాత్రమే కాదు, కానీ వాక్యము వలన కలిగే ఆనందము, వాక్యము వలన కలిగే శుభప్రదమైన విశ్వాస నిరీక్షణలతో, కృతజ్ఞతతో దేవుణ్ణి మనం ఆరాధించే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యాన్ని మనం విందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాము. 14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. హల్లెలూయా. ఈ లోకములోకి పంపించబడుతున్న అనేక ఆత్మలు, దేవుని యొద్ద నుండి వస్తున్న అనేక ఆత్మలు రక్తమాంసములను ధరిస్తూ ఉన్నాయి. హెబ్రీ పత్రిక 12:7 మనం చూస్తాం. మన్నైనది వెనుకటి వలనే మరలా మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. కాబట్టి మరి ఎక్కడి నుంచి అయితే ఆత్మ వచ్చిందో అక్కడికి తిరిగి వెళ్తుంది అంటుంది బైబిల్. కాబట్టి మనము ఈ లోకములోకి రాకముందు ఎక్కడున్నాము? మనము లేకుండా లేము. మనము దేవుని లోపల నుండి మనం వచ్చాం, ఆయన ఆత్మలో నుండి మనం వచ్చాం. హల్లెలూయా. అందుకే ఆత్మ మరలా పోతుంది. ఈ శరీరం మాత్రము ఇక్కడే ఈ మట్టిలోనికి అది వెళ్ళిపోతుంది. మంటిలో నుండి ఆ శరీరం వచ్చింది. ఆదాము శరీరము మంటిలో నుండి వచ్చింది. తర్వాత శరీరాలన్నీ ఆ ఆదాము లేదా ఆ హవ్వ శరీరంలో నుండి వచ్చిన ఈ మానవ జాతి యొక్క మొదటి ఉత్పత్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ మూల పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే అదిగో ఆ మట్టిలో నుండే వచ్చాడు. కాబట్టి మట్టిలో నుండి వచ్చినటువంటి శరీరం మరలా మంటికే వెళ్తుంది. ఆత్మ మంటిలో నుండి రాలేదు అంటుంది వాక్యం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. కాబట్టి ఈ లోకములోకి వచ్చిన ఆత్మలు శరీరాన్ని ధరించుకుంటున్నాయి. కానీ ఇక్కడ విచిత్రమైన మాట ఏంటంటే, దేవుడు కూడా శరీరమును ధరించుకున్నాడు. అందుకే నేను గుర్తుపెట్టుకోండి ఆ మాట అన్నాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో 15వ వచనం చివర్లో ఉంది చూడండి. 16 అన్న నెంబర్ దగ్గర ఆయన కూడా ఏంటంటే ఆఖరికి అన్నట్టుగా ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. మిగతా వారు రక్తమాంసములను ధరించుకోవడం అనేది విచిత్రమైన విషయం కాదు, కానీ దేవుడు రక్తమాంసములను, అందులో రక్తమాంసములలో పాలివాడాయను అంటే రక్తమాంసములు కలిగిన వాడుగా ఆయన ఈ లోకములోకి
ప్రవేశించవలసి వచ్చింది అనే విషయము దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎందుకు అనేది ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలోనే ఆ విషయాలన్నీ కూడా మనము గ్రహించగలం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు మనం నేర్చుకునే ఒక అద్భుతమైన వాక్యం ఏంటంటే 15వ వచనము దగ్గర మనం చూసినట్లయితే, మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని. మరణము యొక్క బలము గలవాని, మరణము యొక్క బలం ఎవరు అంటే ప్రశ్నకు జవాబు ఉంది, సైతాను అంటుంది వాక్యం. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటానికి ఆయన రక్తమాంసములో పాలువాడయ్యాడు, లేదా ఈ లోకములోకి వచ్చాడు. ఎందుకంట మరణము యొక్క బలము గల వారిని నశింపజేయుటకు, అనగా మరణము నశింపజేయుటకు, డైరెక్ట్గా చెప్పాలంటే మరణమును నశింపజేయుటకు ఏంటట, ఆయన రక్తమాంసములలో పాలువాడయ్యాడు. ఎలా మరణాన్ని ఆయన నశింపజేశాడు? ప్రశ్న జవాబు బైబిల్లో చూడండి. మరణాన్ని దేవుడు ఎలా నశింపజేశాడు? బైబిల్లో మనం చూసినట్లయితే 15వ వచనం ఉంది కదా, ఆ 2వ లైన్ చూడండి. అనగా అపవాదిని అని ఉంది కదా, మరణము యొక్క బలము గలవాడిని అనగా అపవాదిని. తర్వాత మరణము ద్వారా నశింపజేయుటకు. ఇది గొప్ప సబ్జెక్ట్ అండి అసలు. హల్లెలూయా. యేసుక్రీస్తు, ఇప్పుడు దేవుడు మరణించడం అంటే చాలామంది ఒప్పుకోవట్లేదు. అందులో మొదటి వరుసలో ఉన్నవారు ఎవరంటే ముస్లిం సహోదరులు. వాళ్ళు దేవుడు మరణించాడంటే ఒప్పుకోరు. ఓకే, మనం కూడా కొంత తీసుకోవాలి వాళ్ళ మాట. అయితే దేవుడే మరణించాడు కానీ దేవుడుగా మరణించలేదు, కుమారుడుగా వచ్చి మరణించాడు. ఇది వాళ్ళు తెలుసుకోవాల్సిన సత్యం. స్తోత్రం చెప్పుతాం దేవునికి. హల్లెలూయా. అయితే ఈ వచ్చిన యేసు ఆ దేవుడు ఒక్కటే అని మనం అంటున్నాం, అది వారికి నచ్చట్లేదు. కానీ వాస్తవమైన విషయం ఏంటంటే, ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడు శరీరరీతిగా ఈ లోకంలోకి వచ్చాడు, కుమారుడుగా ఈ లోకంలో పాత్రగా వచ్చాడు. వచ్చి యేసునందు ఆయన చనిపోయాడు, యేసుగా ఆయన చనిపోయాడు అనే విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యములో ఉన్న విషయాలు ప్రపంచానికి చెప్పడానికి ఇష్టపడుతున్నాం. నిజమే, దేవునికి మామూలుగా మరణం లేదు. అందుకే బైబిల్ ఉంటుంది, ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాను అంటే అర్థం ఏంటో తెలుసా? చనిపోయే పరిస్థితుల్లోకి వచ్చాడు అని దాని అర్థం. అర్థమైనా? చూసారా ఎంత మాట ఉందో దాంట్లో, అర్థం ఉందో. దేవుడు చావు లేని దేవుడు చనిపోయే పరిధిలోకి వచ్చాడు. చావు లేని దేవుడు చనిపోయేటువంటి స్థితిలోకి వచ్చాడు. ఆయనకు కూడా చావు వర్తిస్తుంది అనే పరిస్థితుల్లోకి ఆయన వచ్చాడు అంటుంది. ఎందుకు? మళ్ళీ ప్రశ్న, ఎందుకు అంటే మరణమును నశింపజేయుట కొరకు. హల్లెలూయా. ఎలా మరణాన్ని నశింపజేశాడు? మళ్ళీ ప్రశ్న. ఇప్పుడే చదువుకున్నాం, ఆయన మరణము ద్వారా మరణాన్ని నశింపజేశాడట. హల్లెలూయా. చాలామంది ఏమంటారు తెలుసా, యేసుప్రభు దేవుడు కదండి, ఎందుకు చనిపోవాలి అంటారు. మీరు గమనించండి, దేవుడు మరణాన్ని చంపాలంటే అసలు మరణములోనికి ఆయన వెళ్ళకుండా మరణాన్ని జయించినట్టు ఎలా అవుతుంది? బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఎంతో గొప్ప ఉజ్జీవాన్ని, ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలగజేస్తుంది ప్రభువుని స్తుతించడానికి. అంతేకాదు, లోకులు అర్థం కాని వారు వేసే ప్రశ్నలకు మీ మనసులో మీరు జవాబు చెప్పగలరు. దేవుడు అవకాశం ఇస్తే 10 మందికి చెప్పగలరు. హల్లెలూయా. అందరూ వేసే ప్రశ్న ఏంటో తెలుసా? దేవుడు ఎందుకు మరణించాలి? మరణించకుండా ఆయన దాన్ని జయించలేడా? మరణముపై ఆయన జయము సాధించలేడా? అసలు దేవుడు ఎందుకు మరణించాలి అనేటువంటి ప్రశ్న వాళ్ళు అడుగుతూ ఉన్నారు. గమనించండి, ఆయన మరణించకుండా, మరణములోకి వెళ్ళకుండా, మరణముతో పోటీ పడకుండా, మరణముతో పోరాటమే లేకుండా నేను మరణాన్ని జయించేశానంటే అర్థం ఉందా దాంట్లో? పరీక్ష పాల్గొనలేదు, పాస్ కాలేదు, నేను పరీక్ష జయించేశానని అన్నారు అనుకోండి ఎవరన్నా. అసలు పరీక్షే రాయలేదు, నేను పాస్ అయ్యాను అన్నారు అనుకోండి ఎవరన్నా, మీరేమంటారు చెప్పండి? అర్థమైంది కదా ఇప్పుడు మీకు? పరీక్షే రాయలేదు, ఎలా నువ్వు పాస్ అయ్యావు అంటే పరీక్షను నువ్వు ఎదుర్కోవాలి. మరణమును యేసుక్రీస్తు ప్రభువు జయించాలంటే ఆయన మరణములోనికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఎంత గొప్ప సత్యం ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు ఒక పుట్టుగుడ్డి వాడిని తీసుకొచ్చారు. ఒక రోజున తీసుకొచ్చి అడుగుతున్నారు, ప్రభువా, వీడు పుట్టుగుడ్డి వాడిగా ఉండడానికి వీడు చేసిన పాపమా, వీని తల్లిదండ్రులు చేసిన పాపమా అని అడుగుతారు. వాడు క్లియర్ చేసేసాడు ప్రభు. అక్కడ అర్థమైపోయింది ఏంటి, వాడు పుట్టుకతోనే పుట్టుగుడ్డి వాడు కనుక వాడెప్పుడు పుట్టాడు, పాపం ఎప్పుడు చేశాడు, మధ్యలో కళ్ళు ఎప్పుడు పోయాయి,
పాపము చేయకు కళ్ళు పోతాయి అంటారు కదా, చేస్తే కదా, క్రియలోకి దిగలే కదా, అసలు పుట్టుకతోనే కళ్ళు పోయాయి కదా, కాబట్టి వాడు చేసిన పాపము లేదు, పక్కకు పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటి, వీని తల్లిదండ్రులు ఒకవేళ పాపము చేశారేమో అని వాళ్ళ ప్రశ్న, పెద్ద ప్రశ్న ఇదే అని. యేసు ప్రభు దాన్ని కూడా కొట్టేశాడు 2 మార్కుతో. లేదు, వాని తల్లిదండ్రుల పాపం కూడా కాదు, మరి ఇంకేం అంశం ఉంటుంది? వాళ్ళందరూ వాళ్ళు విచిత్రంగా యేసు ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు అన్నాడు, యోహాను సువార్త 9వ అధ్యాయం 3-4 వచనాల్లో, నేను ఒక పుట్టుగుడ్డివాని కళ్ళను తెరవాలంటే ఓ పేషెంట్ ఉండాలి కదా, అట్లాంటోడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. కరెక్టేనా? హల్లెలూయా. ఒక పేషెంట్ ఉండాలి కదా, అసలు పుట్టు గుడ్డివాడు అనేటువంటి ఒకడు ఉండాలి కదా. అంటే మీరు ఆలోచన చేయండి, ఈ లోకములో అనారోగ్యముతో ఉన్న వాళ్ళందరూ పాపము ద్వారా అనారోగ్యములో ఉన్నవారు కాదు. ఒకటి ఉండొచ్చు, పాపము ద్వారా కొన్ని అనారోగ్యాలు రావచ్చు, కానీ అదే అంశము కాదు. 2, సాతాను ద్వారా కూడా అనారోగ్యాలు, శ్రమలు, శోధనలు వస్తాయి. అన్ని సాతానే కాదు, పాపం కూడా ఉండొచ్చు. పాపము సాతాను కాకుండా కూడా ఉండొచ్చు. దేవుడిని మేలు కోసం ఇవ్వచ్చు. గట్టిగా ఏం చేయాలి? స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో ఆశీర్వాదం లేకుండా కూడా మనం ఉండొచ్చు. శ్రమలు, కష్టాలు, పరీక్షలు, శోధనలు వీటన్నిటితో ఉండొచ్చు, పోరాటం చేస్తూ ఉండొచ్చు. దాంట్లో పాపము లేదు మన వైపున, దాంట్లో సాతాను శోధన ఏమీ లేదని ఒకరు అనుకున్నా, ఏది లేదు, అంత వెరీ క్లియర్, దేవుని అంత చక్కగా ఉన్నారు. మరి ఎందుకు ఈ పరిస్థితులు? దేవుని యొక్క శక్తి వారి జీవితంలో నుండి ప్రపంచానికి బయలుపరచడానికి. హల్లెలూయా. వారు ఎంత దేవుణ్ణి నమ్మారో వాళ్ళ యొక్క మూల విశ్వాస స్తంభాలుగా ఈ ప్రపంచం ముందు దేవుడు నిలబెట్టి అనేక బలహీనమైనటువంటి విశ్వాసులందరినీ అలాంటి వారి ద్వారా దేవుడు బలపరుస్తున్నాడు. హల్లెలూయా. నేను ఇప్పటికిప్పుడు మేము ఈ విషయాలు చెప్పట్లేదు, కొన్ని సంవత్సరాలుగా చూసి నేర్చుకొని ఈ మాట చెప్తున్నా. ఇప్పుడు చెప్పే మాట, కొంతమంది జీవితాల్లో కొన్ని శ్రమలెందుకు, కొంతమంది జీవితాల్లో కొన్ని కష్టాలెందుకు, కొంతమంది జీవితంలో కొన్ని లేమి ఎందుకు, కొంతమంది జీవితంలో కొన్ని పరీక్షలు ఎందుకు అంటే వాళ్ళ పరీక్షలను నిలబడి, ఆ పరీక్షల్లో నిలబడి ఎదుర్కొని జయించి విశ్వాస సంబంధమైన దేవుని పిల్లలుగా, దేవుడు ఏదో మాకిస్తేనే మేము దేవుణ్ణి వెంబడిస్తామనే ప్రజలుగా కాకుండా, ఆయన రక్షించినను ఆయన దేవుడే, ఆయన రక్షించకపోయినను యెహోవాయే దేవుడు, ఆయనే స్తుతించి ఆరాధిస్తామన్న గొప్ప విశ్వాసం ఉన్నటువంటి ప్రజలను ఈ ప్రపంచంలో వారిని అనేక శ్రమల ద్వారా, కష్టాల్లో వారిని నడిపించుకుంటూ క్రైస్తవ ప్రపంచంలో అనేకులకు మాదిరిగా ఉంచాడు. బైబిల్లోంచి ఒక ఉదాహరణ చెప్పాడంటే గొప్ప మూల పురుషుడు అబ్రహాము. హల్లెలూయా. ఎన్ని కోట్ల ప్రసంగాలు జరుగుతున్నాయి, అంతే. ఊరికి అబ్రహామే కాదు, మన మధ్యలో కూడా అబ్రహాములు ఉన్నారు. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఈ కాలంలో ఇతరు అంటే అబ్రహాం అంటే నా ఉద్దేశము దేవుణ్ణి నమ్మినటువంటి వారు, ప్రతి శ్రమ, కష్ట, శోధనలలో దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వారు, మనకు మాదిరిగా ఉన్నవారు, మన విశ్వాసాన్ని సవాలు చేస్తూ మనల్ని ఇంకా విశ్వాసంలో నిలబెట్టేట్టుగా చేసేటువంటి వారు అనేకులు క్రీస్తునందు ఉన్నారు. అందుకొరకు కూడా వారి జీవితంలో రకరకాల పరిస్థితులు. కాబట్టి దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడాలంటే వాడు గుడివాడు ఉండాలి కదా అన్నాడు ప్రభు. ఆ పరిస్థితే లేకుండా దాన్ని దేవుడు చేయగలడు అని ఎలా మనము అనుకోగలము, ఎలా మీరు నమ్ముతారు అని అడిగాడు ప్రభు. అలానే ప్రభువు మరణించకుండా మరణాన్ని గెలిచాడు, మరణాన్ని జయించాడు అనడంలో అర్థమవుతుందా మీకు? అందుకే ఆయన మరణించాడు, అందుకొరకు కూడా ఆయన మరణించాడు, మన పాపముల కొరకు మరణించాడు. అదేవిధంగా మనము పరిశుద్ధపరచబడిన వారమై నిత్య జీవం పొందడానికి, అక్షయతను పొందడానికి ఆయన లేపబడ్డాడు అని దేవుని యొక్క వాక్యము చెబుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన సత్యం ఏంటంటే, మరణమును జయించాలంటే ఆయన మరణించాలి. ఎలా మరణాన్ని జయించాడంటే తన మరణము చేత ఆ మరణాన్ని జయించాడు అంటుంది వాక్యం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 మళ్ళీ చూడొచ్చు మీరు. తన మరణము ద్వారా అపవాదిని నశింపజేశాడు. ఎలా పాసిబుల్ అవుతుంది అది? ఆయన చనిపోతేనే కదా అందులోంచి లేస్తాడు. అందుకే బైబిల్లో ఒక అద్భుతమైన వాక్యం ఉంది, రోమా పత్రిక, చాలా పెద్ద వచనం అది. అయితే మనం ఒక లైన్ మాత్రమే చూడాలి. రోమాపత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. ఇక మీరు చూడొచ్చు ఎంత పెద్దదంటే చాలా పెద్దది అది. 2, 7 కలిపి అంటే 5 వచనాలు అందులో కలిపి ఉన్నాయి. మీరు మధ్యలో
ఓ 30 భాగం తర్వాత చూస్తే, అందుకే అండర్లైన్ చేసుకోవాలి, ఈ వాక్యం తీసినప్పుడు అదే కనబడేటట్టుగా. అక్కడ ఏముందంటే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. ఆయన దేవుడు అని, ఈ లోకమునకు దేవుని కుమారుడుగా వచ్చినటువంటి క్రీస్తు అని, దైవం అని ఎలా నిరూపించబడ్డాడట? ప్రభావముతో నిరూపించబడ్డాడు. ప్రతి ఒక్కరూ మరణించిన వారుగానే ఉన్నారు. ఆయన దేవుడు అనడానికి, ప్రభావముతో నిరూపించబడడానికి బైబిల్లో తీసుకుంటున్న ఒక అంశం ఏంటంటే, ఆయన మరణమును ఓడించినవాడు, జయించినవాడు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఆ పరిస్థితులు లేరు. మరణమును జయించిన వారు ఎవరు లేరు. దేవతలు అనబడిన వారు కూడా ఆ జీవము కొరకు మేము మరణమును జయించాలని వారు మరి సముద్రమును చిలికినట్టుగా అమృతము కొరకు మరి పురాణాల్లో రాసి ఉన్నాయి. వారు కూడా భయపడ్డారు ఈ మరణమును ఎలా తప్పించుకోవాలని. దేవుని వాక్యం చెబుతుంది. కీర్తన 89, కీర్తన 48వ చరణం, 89వ కీర్తన 48వ చరణం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళ వశము కాకుండా తప్పించుకొనగలిగిన వాడెవడు. పుట్టిన ప్రతి వ్యక్తి లోకములో మరణిస్తూ ఉన్నాడు, మరణానికి వెళ్ళిపోతున్నాడు. పాతాళ వశము కాకుండా తను తాను తప్పించుకునేవాడు లేడు అని దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తూ ఉంది, చెబుతుంది. అయితే క్రీస్తునందు మాత్రమే ఆ మరణాన్ని జయించేది సాధ్యమవుతుందని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అదేవిధంగా కీర్తనుడు 49వ కీర్తన మీరు చూస్తే 7 నుంచి 9 వచనాలు. వాడు కుళ్ళు చూడకుండా బ్రతుకున్నట్లుగా వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడు ఎవడు కూడా లేడు అంటుంది బైబిల్. మానవుడు, మనిషి కుళ్ళు చూడకుండా, అంటే కుళ్ళిపోకుండా, ఈ మట్టిలో మట్టయిపోకుండా, వాడు నశించకుండా వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేసేవాడు, వాని పాపాలకు పరిహారము చేసేవాడు ఎవడు కూడా లేడు. ఇక్కడ ఒక అద్భుతమైన మర్మం ఉంది. మనం చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం, కానీ ఒక అద్భుతమైన మర్మం ఉంది. చూడండి, వాడు కుళ్ళు చూడకుండా బ్రతుకున్నట్లు చేసేవాడు ఎవడు లేడు అని మామూలుగా ప్లేన్గా రాయబడలేదు బైబిల్లో. ఒక గొప్ప మర్మం ఉంది. చూడండి, అదేంటంటే, వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేసేవాడు కావాలంట. ప్రాయశ్చిత్తము చేసేవాడు కావాలంటే పాపానికి ఏం జరగాలట? అర్థమవుతుందా మీకు? పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. ఎందుకు? మళ్ళీ వెనుకకు రావాలి మీరు. ఎందుకు? వాడు కుళ్ళు చూడొద్దు అంటే వాని పాపములకు ప్రాయశ్చిత్తం జరగాలి. అంటే అర్థం ఏంటి? మనిషి పాపములో ఉంటే వాడు చనిపోయి కుళ్ళి కృషిస్తాడు, లేదా నరకానికి వెళ్ళిపోతాడనే విషయం ఇక్కడ కూడా చెప్పబడుతుంది. అంటే ఒక మనిషి లోకంలో అతని జీవితం అంతమైపోయి ఆరని అగ్నిలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే జరగాల్సింది ఏంటో తెలుసా? వాని పాపములకు ప్రాయశ్చిత్తం జరగాలి. మరణించకుండా ఉండాలంటే ఏం తొలగిపోవాలి ముందు చెప్పండి? పాపము తొలగిపోవాలి. అందుకే బైబిల్లో ఒక మాట రాసింది, చూద్దాం. చాలా అద్భుతమైనటువంటి మాట. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 56వ వచనం. ఒక అద్భుతమైన గ్రహింపు ఇక్కడ ఉంటే చూద్దాం మనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 56వ వచనం తీస్తే ఒక్కరు చదవండి. మరణపు ముళ్ళు పాపము. సరిపోతుంది. మరణపు ముళ్ళు ఏంటట? పాపము. మరణం ఉంది, దానికి ఒక ముళ్ళు ఉంది. మీకు అర్థం కావడానికి తేలుని తీసుకోండి. దానికి తోక దగ్గర కొండి ఉంటుంది కదా, దాంట్లో విషయం ఉంటుంది, అది కాటేస్తుంది. ఓకే, లేదా పాముని తీసుకోండి. ఇప్పుడు ఈ మరణం అనేది ఒక తేలుగా, ఒక పాముగా మనం చూస్తే దానికి ఉన్నటువంటి ముళ్ళేంటో చెప్తూ ఉన్నాడు. పాముకు కూరలున్నట్టుగా తేలుకు ఆ తోకతో ఏ విధంగా మనిషికి కాటు వేస్తుందో, గాయపరుస్తుందో, కుడుతుందో, ఆ కుట్టే ముళ్ళేంటో చెప్తుంది బైబిల్. మరణము, నరకము యొక్క ముళ్ళు ఏంటి? దేనితో నరకము నిన్ను కాటేస్తుంది అంటే పాపము చేత అంటుంది. పాపము చేత, పాపము అనే కాటు నీకు పడిందనుకో, విషయం నీలోకి ఎక్కిపోతుంది, నువ్వు చచ్చిపోతావు అంటుంది వాక్యం. అంటే
నరకానికి వెళ్తాం. అందుకే నరకానికి వెళ్ళిపోతాం అంటుంది. అందుకే మరణము యొక్క ముళ్ళు పాపము. ఇప్పుడు మరణం ఏమి చేయకుండా ఉండాలంటే, మనిషికి మరణము రాకుండా ఉండాలంటే పాపపు అనే కాటు మనిషి మడిమ మీదనో చెయ్యి మీదనో ఎక్కడో శరీర భాగాల మీద పడొద్దు. పాము ఎక్కడ కాటేయొద్దు. అర్థం కావడం చెప్తున్నాను, ఓకేనా? హల్లెలూయా. ఒకవేళ కాటు వేసిందనుకో, ఇప్పుడు ఏం కావాలి? విషయం ఏం కావాలి? విరిగిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. విషం మొత్తము తొలగించబడాలి. తొలగించబడకపోతే మనిషి చచ్చిపోతాడు. ఇప్పుడు గమనించండి, మరణము యొక్క ముళ్ళు పాపము అంటుంది వాక్యం. పాపం ఎప్పుడైతే మనిషిని కాటేస్తుందో లేదా మనిషిలోకి ఇంజెక్ట్ అవుతుందో మనిషి చచ్చిపోతాడు. యేసుక్రీస్తు మరణమును నిరర్ధకం చేశాడట. హల్లెలూయా. ఎలా నిరర్ధకం చేశాడు? నిరర్ధకం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? అర్థము లేనిదిగా చేశాడని అర్థం, భావం. మరణము అసలు మరణము కాదు. ఎందుకు మరణము కాకుండా పోయిందంటే దాన్ని విషాన్ని దేవుడు విరిచేశాడు అంటుంది బైబిల్. ఆ విషము కాకుండా పోయింది. పాము కాటు అనేది పాము కాటు కాకుండా పోయింది. ఎందుకంటే పాము కాటులో ఉన్న ఆ విషాన్ని విషము కాకుండా దేవుడు చేసేశాడు. హల్లెలూయా. అదేవిధంగా దేవుని వాక్యం చూస్తే మరణమును ఆయన నిరర్ధకము చేశాడు. అనగా మనిషికి ఇప్పుడు మరణము లేదు. క్రీస్తునందున్న వాడికి మరణము లేకుండా చేశాడు, నిరర్ధకము చేశాడు. ఎందుకు? పాపం ఉంటే మనిషి చచ్చిపోతాడు. కానీ క్రీస్తునందున్న వారికి పాపము లేకుండా చేశాడు కాబట్టి వాళ్ళు చచ్చిపోరు. ఎంతమందికి అర్థమవుతుందో? హల్లెలూయా. అద్భుతమైనటువంటి సత్యము ఇది. మీరు గ్రహించినప్పుడు నిజంగా దేవుడు అసలు మనలో ఏం చేశాడో మనకు అర్థమవుతుంది. పాపమును లేకుండా చేశాడు మనలో. కాబట్టి ఇప్పుడు మరణము లేదు మనకు అనే విషయాన్ని మనం గ్రహించాలని ప్రభుపేట గుర్తు చేస్తున్నాం. ఏది ఏమైనా ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన తన మరణము ద్వారా మరణాన్ని నశింపజేశాడు. మరణాన్ని నశింపజేసినటువంటి దేవుడు ఈయన. దీనికి అర్థమయ్యే భాషలో బయట అన్యులు కూడా చూసినప్పుడు, అంటే అన్యులు అనగా వేరువారని కాదు కానీ క్రైస్తవులు కానీ ఇతరులు అని అర్థం. చావును చంపినవాడు. హల్లెలూయా. ఏంటాయన? ఆయన ఎవరు? మనం నమ్ముకున్న దేవుడు ఎవరు? ఆయన చావునే చంపినటువంటి వాడు, చావును చంపినటువంటి దేవుడు. చావు అని ఆయన నమ్ముకున్న వారికి ఇక చావు లేదు. కాబట్టి దేవుని వాక్యములో మనం చూస్తున్నాము, ఆయన మరణమును నశింపజేసినటువంటి దేవుడు. ఈ విషయము తెలియక, ఎరగక, తెలుసుకోక అనేకులు వారి ఆఖరి దశలో ఎంత భయంకరంగా మరణించారో తెలుసా? నెపోలియన్, అలెగ్జాండర్ గురించి మనం వింటాం. ప్రపంచంలో గొప్ప మహాచక్రవర్తులలో అలెగ్జాండర్ చాలా గొప్పవాడు. ఆ తర్వాత మరో పేరు వస్తుంది, ఆయనే నెపోలియన్ అనేటువంటి రాజు. ప్రపంచంను జయించిన వారిలో ఎక్కువగా రాజ్యాలను జయించినటువంటి మహాచక్రవర్తులుగా పేరు పొందిన వారిలో నెపోలియన్ అనేటువంటి రాజు. మన్నే గదయ్య అనే పాటలో కూడా ఈ నెపోలియన్ అనేటువంటి వ్యక్తిని ఈ పాటలో మనం పాడుతూ ఉంటాం. సరే, ఆయన మంచి పండుగ జరుగుతున్నప్పుడు, మంచి ఫంక్షన్ జరుగుతున్నప్పుడు, మంచి విందు జరుగుతున్నప్పుడు సడన్గా డిసప్పాయింట్లోకి వెళ్ళిపోయేవాడట. ముఖము వికారంగా మారిపోయేదట. చాలా బాధగా, చాలా దిగులుగా ఉండేవాడు. సుదీర్ఘముగా ఆలోచిస్తూ ఉండేవాడు. చాలాసార్లు అబ్జర్వ్ చేసినటువంటి మంత్రి ఓ రోజు అడిగాడట, అందరూ సంతోషంగా ఉన్నప్పుడు, మంచి పండుగ టైంలో, మంచి సంతోషంగా పరిస్థితిలో అప్పుడప్పుడు మీరు ఎందుకు మహారాజా మీరు చాలా విచారములో, మీ ముఖములో కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది, ఆ యొక్క కలవరం ఏంటి అని అడిగినప్పుడు నెపోలియన్ రాజు తన మంత్రితో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో 6 అడుగులు ఉంటాడంట ఆయన నెపోలియన్. చాలా అందగాడంట. ఇంత గొప్ప చక్రవర్తి, చాలా దేహదారుఢ్యం కలిగిన వాడు, ఇంత మంచి చక్రవర్తి, ఇంత గొప్ప రాజు, ఇంత గొప్ప మరి బలాఢ్యుడు రేపటి దినమున ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ఒక కుక్క చచ్చిపోయినట్టుగా జంతువు వలె నేను కూడా చచ్చిపోయి ఇంత విలువైన వస్త్రాలు, బంగారములు, ముత్యములు, కెంపులు ఇన్ని ధరించుకున్న నేను మట్టిలో మట్టి అయిపోతాను. నా దేహాన్ని పురుగులన్నీ తినేస్తాయి, కుళ్ళిపోతుంది నా శరీరము మట్టిలో మట్టిగా. అంటే అది గుర్తుకొస్తే అన్నం మీద నాకు దృష్టి లేదు, బట్టల మీద నాకు ఆసక్తి లేదు, అసలు
బతికుండే నరకం అనుభవిస్తున్న పరిస్థితిలో ఉన్నానని వాపోయాడట తన మంత్రి దగ్గర. సహోదరి సహోదరు జ్ఞాపకం చేసుకుందాం, క్రీస్తును ఎరుగని వారి పరిస్థితి చూడండి. అయితే క్రీస్తునందు బైబిల్ యేసు క్రీస్తుని గురించి పరిచయం చేస్తుంది. అనగా ఎవరు? చావును చంపిన వాడిని పరిచయం చేస్తుంది. హల్లెలూయా. మరణమును లేకుండా చేసిన వాడిని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఒక్కటే ఈ ప్రపంచానికి చాటి చెబుతుంది. ఈయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు, ఈయన యొద్దకు వచ్చిన వాడికి మరణము లేదు, ఈయన యొద్దకు వచ్చిన వాడు యుగాయుగాలు జీవించే జీవితాన్ని పొందుకుంటాడని దేవుని పరిశుద్ధ గ్రంథము చెబుతుంది అన్న విషయాన్ని ప్రభు పేరట గుర్తు చేస్తున్నాం. సహోదరి సహోదరా, మనము క్రైస్తవ ప్రపంచంలో మనం చూస్తే దేవుని యొక్క భక్తుల సమూహాన్ని మనము చూసినట్లయితే శుభప్రదమైన నిరీక్షణ. బైబిల్లో చూస్తే అపోస్తలుడైన పౌలు, ఇదిగో నేను వెడలిపోవు సమయము ఆసన్నమైంది, అయితే నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ చూడండి. నా కొరకు ఒక నీతి కిరీటం ఉన్నది, సింహాసనం ఉన్నది, ప్రభువుతో కూడా నేను ఉండబోతున్నాను అన్నటువంటి గొప్ప నిరీక్షణ అనేటువంటిది మనం చూస్తున్నాం. కారల్ మైకేల్ అమ్మగారు అనే చాలా పేరు మోసినటువంటి మిషనరీ ఆమె చెప్పిందట, అదిగో ఇంటి ముందు వచ్చి, ఆమె చనిపోయే దశలో ఉన్నప్పుడు ఆఖరి మాటలు, అదిగో నేను స్పష్టంగా చూస్తున్నాను, బంగారముతో కూడిన మెరుపులతో కూడిన రథము వచ్చి, దేవదూతలు, మహిమగిలిన దేవదూతలు వచ్చి అందరూ వచ్చి ఇంటి ముందు నిలవబడి ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను, వారు నన్ను ఆహ్వానిస్తున్నట్టుగా నాకు కనబడుతుంది. బహుశా నేను వెడలిపోయే సమయం వచ్చినట్టుంది. ఆఖరి మాట, ఈ మాట చెప్పి ఆమె కన్నుమూసింది. ఒక్కసారి ఆలోచన చేద్దాం. క్రీస్తునందు ఉన్నటువంటి వారు, క్రీస్తును నమ్మి నిద్రిస్తున్న వారి యొక్క ఆఖరి గడియలు ఎంత శుభప్రదంగా ఉన్నాయి. క్రీస్తుకు వేరుగా, క్రీస్తుని ఎరగక, నమ్మక, తెలుసుకోక, ఈ విశ్వాసంలోకి రాక ఉన్న వారి యొక్క మరణం ఏ విధంగా ఉందో ప్రపంచవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి విషయాలు, సాక్ష్యాలు మనము చూస్తూనే ఉన్నాం. బెన్ ఫ్రాంక్లిన్ జూనియర్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన చచ్చిపోయిన తర్వాత నా సమాధి మీద ఈ మాటలు రాయండి అని చెప్పాడట. నేను చనిపోయిన తర్వాత నా సమాధి మీద ఈ మాటలు రాయండి. అందరూ వాక్యాలు పెడతారు, నాకు వాక్యాలు పెట్టకండి, ఈ మాటలు రాయండి, పెద్ద పలక పెట్టండి, అవసరమైతే ఈ మాటలు రాయాలి. ఏం మాటలు రాయాలి? 1728వ సంవత్సరంలో వారు నిద్రించారు. వారి సమాధిపై రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో ఇది బి ఫ్రాంక్లిన్ దేహము పాత పుస్తకములాగా, పాత పుస్తకము అట్టల నా స్థితి పాడైనట్టుగా నా స్థితి ఉంది. దానిలోని వ్రాత వెలసిపోయినట్టుగా ఉంది. అక్షరాలు మీరు చూద్దామంటే పాత పుస్తకంలో అక్షరాలు కనబడతాయా? మొత్తం డిమ్ అయిపోతాయి కదా, కొన్ని సంవత్సరాలు వాటర్ పడి అది ఇది అలా అయిపోతాయి. అలా అక్షరాలు మసగబారిపోయినట్టుగా నేను ఉన్నాను. బహుశా చెదలు పట్టిన పుస్తకం లాగా నేను ఉండొచ్చు. ఇది పురుగులు పట్టిన పుస్తకం, పురుగులు పట్టిందిగా మీకు కనబడవచ్చు. అయితే ఇది పూర్తిగా నిరర్ధకం కాలేదు. కానీ మరొక్కసారి ఈ పుస్తకం, అంటే తన పుస్తకంగా పోల్చుకున్నాడు, ఈ గ్రంథం, ఈ పుస్తకం ప్రింట్ కాబోతుంది అన్నాడు. హల్లెలూయా. మరొకసారి ప్రత్యక్షము కాబోతుంది. మంచి ముద్రణ, మంచి బైండింగ్తో, మంచి క్వాలిటీ పేపర్తో ఇవే అక్షరాలు, ఇవే సత్యాలు మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి పుస్తకంగా ప్రింట్ అవుతాయి. అనగా నేను మరలా లేస్తాను అని చెప్పాడు. దేవుని మహిమ కరుణ గాక. ఎంతమందికి అర్థమైందో? రాయబడిన విషయాలన్నీ మరలా కొత్తగా టైప్ చేసి, ఇంతకు ముందు పేపర్ కంటే క్వాలిటీ పేపర్ పెట్టి, ఇంతకు ముందు పెట్టిన అట్ట కంటే ఇంకా మంచి అట్ట పెట్టి, అర్థమవుతుంది కదా, అవే అక్షరాలను ఒక సూపర్ పుస్తకముగా, బుక్గా, గ్రంథకర్త అయిన నా దేవుడు నన్ను మరలా తయారు చేస్తాడు. ఇది నా నిరీక్షణ అని, ఇది బి ఫ్రాంక్లిన్ గారు చెప్పిన మాట అని, నా సమాధి పైన రాయండి అని చెప్పాడు. ఎందుకు ఈ మాటలను వింటున్నాం? ఇదిగో క్రీస్తునందున్న నిరీక్షణ ఎంత గొప్పది. ఆయన మరణమును నశింపజేసిన వాడు. ఆయన నమ్మిన వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఈరోజు మరణము లేదు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడగలుగుతున్నాం. 3 విషయాలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 2వ తిమోతి పత్రిక, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ తిమోతి పత్రిక, లేదా తిమోతికి రాసే 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, 9-10. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించు పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను.
ఇదిగో తర్వాత మాట జాగ్రత్తగా వినండి, మనకు కావలసిన మాట ఇది. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చను. ఒక్క మాట ఇక్కడ మనం తీసుకుందాం. ఏంటది? మరణమును ఆయన నిరర్థకం చేశాడు. హల్లెలూయా. ఎవరు క్రీస్తును నమ్మారో, ఎవరు క్రీస్తు యొక్క అడుగుజాడలో నడుస్తున్నారో, క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యమును ప్రకారము ఎవరు జీవిస్తున్నారో, ఆయన వాక్యాన్ని బట్టి పాప క్షమాపణ పొంది పశ్చాత్తాపపడి పాపములు అన్ని ఒప్పుకొని రక్షణ పొంది బాప్తిస్వం పొంది ఎవరైతే ఉన్నారో వారందరి విషయంలో మరణమును నిరర్ధకం చేసేసాడు దేవుడు. హల్లెలూయా. మరణము నీ విషయంలో నిరర్ధకమైపోయింది. నువ్వు చెప్పాలి ధైర్యంగా, గుండెమే చేసుకొని, ఏమని? నా విషయంలో యేసు క్రీస్తు వలన నా విషయంలో మరణం నిరర్ధకం అయిపోయింది. హల్లెలూయా. ఎవరి దగ్గరలో మరణం పనిచేస్తుంది, కానీ నా దగ్గర మరణం పనిచేయదు. ఎందుకు? మరణమును జయించిన, చావును చంపిన దేవుని యందు విశ్వాసం ఉంచిన నాకు ఆయన ఇచ్చిన బహుమతి, బహుమానం, కృప, వరం ఏంటంటే ఇదిగో నా విషయంలో మరణమును ఆయన నిరర్ధకం చేశాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరణం అనేది మనకు లేదు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవడం. నిజానికి మనం చూసినట్లయితే మరణము అనేది ఈ భూ సంబంధమైనటువంటి మరణము కాదు. అన్యులైనప్పటికీ కూడా ఒక మర్మం ఇది. అన్యులైనప్పటికీ కూడా, అనగా క్రీస్తుని నందు విశ్వాసం ఉంచని వారైనప్పటికీ కూడా, క్రీస్తును నమ్మిన వారైనా చనిపోయిన తర్వాత అందరూ నిలబెడతారు ఒక స్థలంలో. అంటే వారు అయిపోలేదు అప్పటికి. వారు చావుతోనే అయిపోతే అది వేరే ఉండు. కానీ క్రీస్తును నమ్మిన వారైనా క్రీస్తును నమ్మని వారైనా అందరూ కూడా నిలబడే ప్రదేశం ఉంది. పరలోకం నిలబడవలసి ఉంది దేవుని ముందు. అక్కడ డిసైడ్ అవుతుంది అసలు మరణం అనేది. అందుకే మరణము అనే దానికి రెండవ మరణం గురించి మాట్లాడుతున్నది మనం తెలుసుకోవాలి. అది నిజమైన మరణము, ఇది మరణము కాదు. ఇది మరణము కాదు. ఇక్కడ భక్తులు చనిపోతున్నారు. పూర్తి చేస్తారా? ఇక్కడ భక్తులు చనిపోతున్నారు. భక్తి లేని వారు కూడా, సరే భక్తి లేని వారు చనిపోతారండి, భక్తి లేదు, మరి భక్తి ఉన్నవారని చనిపోతున్నారు. ఇక్కడ మరణం అందరికీ సంప్రాప్తం అయ్యింది ఆదాము తర్వాత వచ్చిన తర్వాత. అయితే ఈ మరణము ద్వారము గుండా ప్రవేశించి రెండవ మరణములో ప్రవేశిస్తున్నారు మనుషులు. నిజమైన మరణము అది. ఈ మరణము కాదు. ఇంకా ఈ క్రీస్తునందున్న వారికి ఈ మరణము, ఇది కూడా మరణము కాదు, ఇది నిద్రే. అందుకే మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ ఉంది, క్రీస్తునందు నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు, వాళ్ళ గురించి సంగతి చెప్తాను ఏం జరుగుతుందో అన్నాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. చెప్తూ ఏమన్నాడు తెలుసా? వారు నిద్రించారు అన్నాడు. వారు మరణించారు అనలేదు, నిద్రించారు. ఎందుకు? వారికి మరణము లేదు అన్న విషయాన్ని చెప్పడానికి ఆ పదాలు వాడాడు అన్న విషయాన్ని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాం. ఇందాక మనం గుర్తు చేస్తున్నట్టుగా మొదటి కొరింథీ పత్రిక 15:56లో మరణపు ముళ్ళు పాపము. కాబట్టి పాపాన్ని లేకుండా చేశాడు కాబట్టి మరణము లేకుండా అయిపోయింది మన విషయంలో. గొప్ప సూచన ఏంటంటే నీ జీవితంలో క్రీస్తు యేసు ద్వారా పాపము నుండి నువ్వు బయటపడ్డావా? నీ పాపములన్నీ తీసివేయబడ్డాయా? నీ పాపములకు పరిహారం జరిగిందా? నువ్వు మరణం తప్పించుకున్నావు. దేవుని స్తోత్రం చెప్పదా. నీ విషయంలో మరణము నిరర్ధకం అయిపోయింది. అదే బైబిల్ చెబుతున్న విషయం. యేసుక్రీస్తు నమ్మి ఆయన మాట ప్రకారం జీవిస్తున్న మన విషయంలో ఆయన ఏం చేశాడంటే నీ పాపములను తీసివేసి మరణమును నిరర్ధకం చేశాడు. ఇప్పుడు నువ్వు స్తుతించాల్సింది ఏంటి? ఇది అర్థం కావాలి. అసలు మనకు స్తుతించాల్సింది ఏంటి? విన్న విషయాలన్నిటిని బట్టి స్తుతించవచ్చు, కానీ ఒక 3 ప్రత్యేక విషయాలు. ఒకటి ఏంటంటే పాపమును తీసివేసి మరణమును నా విషయంలో నువ్వు నిరర్ధకం చేసినందుకు నీకు స్తోత్రం. పాపము నా మీద నీ మీద ఉంటే ఖచ్చితంగా మన నరకానికి వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు నరకములో పడకుండా మరణాన్ని నిరర్ధకం చేశాడు. ఈ మరణము లేనిదిగా చేశాడు. దీన్ని నిద్రగా మార్చేశాడు. అక్కడ మరణము నుండి తప్పించాడు. ఎలా? పాపమును తీసివేయట ద్వారా. ఇది గుర్తుపెట్టుకోండి. పాపములను తీసివేయట ద్వారా మరణమును నిరర్ధకం చేశాడు. నువ్వు ఇప్పుడు నువ్వు చనిపోయినవనే మాట ఎవరు వాడొద్దు. మేము వాడినా కూడా సరికాదు. ఏమని చెప్పాలి? నేను చెప్తున్నాను, నాకు కాన్షియస్ పనిచేస్తున్న జ్ఞాపకం ఉన్నంత వరకు ఎవరి గురితోనైనా మాట్లాడేటప్పుడు వారు చచ్చిపోయారనే పదం నేను వాడట్లేదు, మరణించారనే పదం వాడట్లేదు,
అలా ఊతపదంగా స్పీడ్గా వస్తుందేమో కానీ నిద్రించారు, క్రీస్తునందున్న వారిని గురించి చెప్పేటప్పుడు నిద్రించారు అనే పదమే వాడడానికి ఇష్టపడతాను నేను. హల్లెలూయా. బైబిల్ చెబుతుంది మన విషయంలో, క్రీస్తును నమ్మిన వారి విషయంలో, రక్షణ పొందిన వారి విషయంలో పాపాన్ని తీసివేసి మరణాన్ని నిరర్ధకం చేశాడు. హల్లెలూయా. ఇది మొదటి విషయం. దాన్ని బట్టి దేవుని స్తుతించాలని మనం దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. ఒక్కొక్క వాక్యం చూపించి ముగించేస్తాను. రెండవది మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 25వ అధ్యాయం. అద్భుతమైన వాక్యం అండి ఇది కూడా. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో ఒక గొప్ప మాట రాయబడింది. చూద్దాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 25:8 చదువుతున్నాను చూడండి. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేశను. చూడండి ఆ మాట చూడండి. అసలు యేసు ప్రభువు మరణాన్ని నశింపజేశాడు అనే విషయం ఎబ్రీ పత్రిక 2:14-15 చూసాం. ఇక్కడ ఏముంది? ఆయన మరణాన్ని మృంగివేశాడట. ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన వాక్యం చూశానండి ఉదయకాలం. ఏంటో తెలుసా? మనకు భక్తిహీనులందరినీ, పాపం చేసిన వారందరినీ నరకంలో వేస్తాడని ఒకటి పక్కా తెలుసు. ఒకటి. రెండోది ఏంటో తెలుసా? వీళ్ళందరితో పాపము చేయించిన వాడు కూడా ఉన్నాడు. ఎవడు వాడు? సాతాను కూడా ఒకరోజు నరకంలో వేస్తాడని ఉంది బైబిల్లో. కానీ ప్రకటన గ్రంథంలో మరొక మాట చూశానండి ఉదయకాలం. ఏంటో తెలుసా? అది మరణాన్ని ఆయన నరకంలో వేస్తాడట. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఏంటది? మరణమును ఉండకుండా దాన్ని వేస్తాడట, పాతాళంలో పడేస్తాడట, నరకం, మరణాన్ని. ఆశ్చర్యపోయాను సహోదరి సరే ఇక్కడ చూడండి 25వ అధ్యాయంలో చూస్తే మరెన్నడూను ఉండకుండా ఆయన మరణమును ఏం చేస్తాడట? చూస్తున్నారా బైబిల్? చెప్పండి. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేశను. మరణము మరెన్నడూ ఉండకుండా దాన్ని మఠుమాయము చేసేస్తాడు ఆయన. ఇది ప్రవచనం. యెషయా గ్రంథము ప్రభు రాకముందు చెప్పిన మాటలు ఇవి. యెషయా భక్తుడు ప్రవక్త ద్వారా రాయబడిన మాట. ఇదిగో యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టి సమాధిలో గెలిచిన తర్వాత మరణాన్ని జయించడం ద్వారా మరణాన్ని ఆయన లేకుండా చేస్తున్నాడు ఆయన నమ్మిన వారి జీవితంలో. కాబట్టి మనకు మరణము లేదు. హల్లెలూయా. మరణము మన విషయంలో నిరర్ధకం చేశాడని మొదటి పాయింట్ అయితే, రెండో విషయం ఏంటంటే ఇక్కడ మరణమే కాదు, ఇక్కడ మనము మరణించట్లేదని మనకు తెలిసిపోయింది. ఇందాక చదువుకున్నాం, మనం అర్థం చేసుకున్నాం, నిద్ర అన్నాం. ఇప్పుడు అక్కడ కూడా మరణము మనకు లేదు. మరెన్నడూ మరణము లేకుండా అనగా నీకు భవిష్యత్తులో కూడా రెండవ మరణము నీకు ఉండదు, క్రీస్తునందున్న నీకు ఉండదు అన్న విషయము దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మరి ఆ రెండవ మరణమును నాకు ఉండకుండా చేసినందుకు నీకు స్తోత్రము దేవా. మరణం అనేది నా జీవితం, ఇక్కడ మరణము కూడా నాకు మరణము కాకుండా చేశావు. ఈ మరణము నాకు నిద్రగా చేసావు. అంతేకాదు ఆ రెండవ మరణము కూడా నాకు ఉండకుండా చేసినందుకు మీకు స్తోత్రము అని దేవుణ్ణి మనము స్తుతించాలి అనే విషయాన్ని రెండవదిగా జ్ఞాపకం చేస్తున్నాం. మూడవదిగా మనము చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మీరు చూసినట్లయితే జీవిత కాలము మరణము భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించాడు అని బైబిల్ చెబుతుంది. ఒక్క మాటలో చెప్పండి అంటే మరణ భయమును దేవుడు లేకుండా చేశాడు. హల్లెలూయా. ఏంటండి ఇంతకుముందు మనం చూసాము ఎవరెవరు ఎంత భయపడ్డారో. ఇతరులు క్రీస్తును నమ్మని వారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారు వారి మరణములో ఎంత భయపడ్డారో మనం చూసాం కదా. క్రీస్తునందు ఉన్నవారు ఎంత శుభప్రద నిరీక్షణతో ఉన్నారో మనం చూసాం. కాబట్టి మూడో పాయింట్ ఏంటంటే మరణ భయము లేకుండా చేశాడు. దాని కొరకు ఏం చేశాడు ప్రభు? పాపము అనేది మనలో ఉంటే మనం భయపడేవారం, ఎందుకు నరకానికి వెళ్ళేవారం. కానీ ఆ పాపాన్ని తొలగించుట ద్వారా ఇప్పుడు పరలోకానికి వెళుతామనే ఒక గ్యారెంటీ మనలో ఉంది, ఒక నిరీక్షణ మనలో ఉంది, ఒక విశ్వాసం మనలో ఉంది, ఒక ఆదరణ మనలో ఉంది, ఒక ధైర్యం మనలో ఉంది. అందుకే మూడో పాయింట్ ఏంటంటే మరణ భయము లేకుండా చేశాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆయన చావును చంపుట ద్వారా, మరణాన్ని నశింపజేయుట ద్వారా మరణ భయమును తొలగించాడు అనేది దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఇందాక చూసిన అధ్యాయమే 15వ అధ్యాయము, 1 కొరింథీ 15వ అధ్యాయము 55వ వచనం మనం చూస్తే 15:55 చూడండి ఒక్కసారి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లు
ఎక్కడ? సవాలుతో చెబుతున్నటువంటి మాట. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? నీ ముళ్ళెక్కడ అసలు? ఇదిగో క్రీస్తు నీ ముళ్ళును విరిచివేసి ఉన్నాడు. దైవజనుడు యేసన్న గారు ఆ పాట రాశాడు, మనందరికీ తెలుసు, పాడుతూ ఉంటాం. మహిమా స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరిచినవాడా, మరణము నిరర్ధకము చేశాడు ఆయన. అందుకే ఈరోజు మనకు మరణ భయము లేదు అనేది 3వ పాయింట్గా వింటున్నాము. మొదటి పాయింట్లో దాని కొరకు ఆయన మన పాపాన్ని పరిహరించేసి మరణము నిరర్ధకం చేశాడని విన్నాము. రెండవదిగా, మరెన్నడూ కూడా నీకు మరణము లేదు. ఈ మొదటి మరణము నీకు నిద్ర అయితే, రెండవ మరణము కూడా నీకు ఉండనే ఉండదు. నీ జీవితంలో మరణము లేకుండా ఆయన చేసి ఉన్నాడు. అందుకని దేవుని స్తుతించడానికి రెండవదిగా మనం విన్నాం. మూడవదిగా, ఆయన మరణ భయమును తొలగించాడనేది దేవుని యొక్క వాక్యము ద్వారా మనము నేర్చుకుంటున్నాం. ఒక మాట చెప్పి ముగిస్తారు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మీరు 4వ అంశముగా కూడా తీసుకుంటే ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఒక క్రీస్తునందు జీవముతో కూడిన నిరీక్షణ మనకిచ్చారట దేవుడు. మన నిరీక్షణకి ఏముంది? జీవముతో కూడిన నిరీక్షణ. వట్టి నిరీక్షణ కాదు, ఒక శుభప్రదమైన నిరీక్షణతో గుండెల నిండా ఈరోజు మనం ఉన్నాం. నేను ఇక్కడ కన్ను మూసినప్పుడు నా ప్రభు యొద్ద నేను కళ్ళు తెరుస్తాను. ఆయన మరణమును చంపుట ద్వారా, చావును చంపుట ద్వారా, ఆయన మరణించి పునరుత్థానం అవటము ద్వారా నా జీవితంలో, నీ జీవితంలో ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకు దొరికింది. మన ప్రియులు క్రీస్తును నమ్మి నిద్రించిన వారి విషయంలో కూడా ఈరోజు మనకు ఎడబాటును బట్టి దుఃఖం ఉండొచ్చు, కానీ క్రీస్తునందు మనకు ఎంత నిరీక్షణ ఉందో వారిని ఒకరోజు మేము చూడబోతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలను బట్టి మనం ఎంతగానో ప్రభువునందు మనం గొప్ప శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారమై ప్రభువును స్తుతించి ఆరాధించాలి. అదేవిధంగా ప్రభువుని ఇంకా ప్రకటించాలి. 4 విషయాలుగా మనం విన్నాం. ఒకటి, పాపమును ఆయన తీసివేసి మరణాన్ని నిరర్ధకం చేశాడు. నీ విషయంలో మరణము కాదు, అలా చేశాడు. అందుకని మనందరం దేవుని స్తుతించాలి. రెండవది, మరెన్నడూ మరణం అనేది లేకుండా చేశాడంటే రెండవ మరణం నీకు లేదు, అలా లేకుండా చేశాడు అనేది మనం చూసాం. మూడవది, ఈ 2 కార్యాలు దేవుడు చేయడం ద్వారా ఇప్పుడు మరణ భయమే లేకుండా పోయింది. హల్లెలూయా. సమాధానంగా జీవించగలుగుతున్నాం. 4వది, మన హృదయంలో ఒక గొప్ప శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. దీన్ని బట్టి ప్రభుని స్తుతించాలని దేవుని వాక్యం మనము వింటున్నాం. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. వీలైన వారు మోకరిస్తే ప్రార్థనలో ముందు కొనసాగుదాం.